Hello guys. Hello, welcome to my YouTube channel. And no vote. Such a like to follow us on our friends. నాగద్దునా ఈ పాట పాడు. గుడికి వచ్చేది. గుడికొడుకు బట్టాలు. Hi friends, మళ్ళొచ్చినాం. నిర్మల్ అంటారా బాబు? తగ్గేదేలే. హలో గైస్. Hello, welcome to my YouTube channel, guys. నేను రన్నింగ్ లో ఉన్నప్పుడు వాల్వో బస్ రన్నింగ్ లో ఉన్నప్పుడు గుద్దుకునేది పోయేది మిమ్లా. ఇక్కడ కనిపిస్తున్న బస్సులు అయితే పోతలేం కానీ టాక్సీ బుక్ చేసుకుని టాక్సీలో వెళ్తున్నాము. ఇంతకీ ఎటు పోతున్నామో చెప్పలేదు కదా. జబలాలీలోని హిందూ టెంపుల్ కి వెళ్తున్నాము. దుబాయ్లో రోడ్స్ ఎంత పెద్దగా ఉన్నాయని ట్రాఫిక్ అయితే ఉంటుందండి. లక్కీలీ మేము వెళ్తున్న టైంకి అయితే ట్రాఫిక్ అయితే ఏం లేదు. అందరూ సిగ్నల్ పడింది. ఇక సిగ్నల్ క్రాస్ అయితే వెళ్తున్నాము. ఇక మనోళ్ళు వెనకాల కూర్చొని ముచ్చట అయితే పెడుతున్నారు. ఇద్దరైతే ముచ్చట పెడుతున్నారు. మరి ఇంకొక అతను ఏం చేస్తున్నాడు, సైలెంట్ గా వస్తున్నాడు డల్ గా. మరి ఏమైందో కనుక్కుందాం. ఏమైంది కదా డల్ గా చెప్తున్నాం. డల్ ఏం లేదు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఆయన ఉద్యోగంలో తీసాడు. ఎందుకు తీసాడు? నిద్రపోతున్నానని. ఎండ నో ఓట్. సో గైస్, జబలాలీలోని హిందూ టెంపుల్ కి వెళ్తున్నాము. మళ్ళొచ్చినాం ఫ్రెండ్స్. తగ్గేదేలే. మా సునీత్ని కూడా బిగ్ బాస్ కి పంపించండి. బిగ్ బాస్ మనకు అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవు. మన ప్రముఖ వ్యక్తులు సుజిత్ బల్గం గారు మస్కాపూర్ నుండి కానాపూర్ దగ్గర విలేజ్ నుండి ఇప్పుడు బిగ్ బాస్ పంపించాలని కోరుతున్నాము. మీకు అందుకే టెంపుల్ చూస్తున్నప్పుడు సరేనా? ఈ పర్ఫార్మెన్స్ చేసి ఇతను కాబట్టి ఇతని కూడా కొంచెం చూడండి. ఆ కోరిక నెరవేరాలని వెళ్తున్నాం టెంపుల్ కి. ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకులను ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. మళ్ళొచ్చినాం ఫ్రెండ్స్. తగ్గేదిలే. జై జవాన్ జై కిసాన్. జై జవాన్ జై కిసాన్. మీకు తెలుసే కదా, ఎవరి తక్కువ అంచనా వేయద్దు. ఏ జరిపోతే ఇంత ఉంటది కానీ కోరుతుంది అంటే కొడంగల్ శేఖర్, రాజు డేంజర్ స్మైల్ ఉత్తానే వైరల్ కాలేరుగా. టైం పడుతుంది అంతే. ఫైనల్ గా మీరు అందరికి టైం వస్తుంది. ఎవరిని కూడా తక్కువ అందరికి. ఇప్పుడు వీడు కూడా పోతాడు బిగ్ బాస్ కి. ఎంతకు తెగించి ఇప్పుడు వీడు కూడా పోతాడు బిగ్ బాస్ కి. ఎంతకు తెగించా నాకు నా మాటలు రావాలి. నా ఫోన్ అన్ని ఇంత పెట్టింది ఫ్రెండ్స్. నాకు కూడా నచ్చ లైక్ ఫాలో అవుతున్నా ఫ్రెండ్స్. నాగార్జున తెలుసు కదా మొమ్మ ఇది పైది అరే ఒక పాట పాడు. ఈ పాట పాడు. గుడికొడుకు బట్టాలు ఇంకొక రొత్యాలు ఉత్తి మీద ఉందంగా పాసిపోయిన రొత్యాలకు కొద్దిగా రాదా ఒక్కదాన్ని బాగా ఖర్చు పెట్టుకుని పోతున్నాం. ఎవరికైనా చూపించండి రా, వదిలేక. చాలా లేని వాళ్ళం ఫ్రెండ్స్ మేము. మీరు ఆదుకోండి. అప్పుడప్పుడు ఇట్లా ఫస్ట్ టైం కొంచెం మిగిలిపోయి ఫోన్ పే నెంబర్ మీకు ఇస్తా. ఈ ట్యాక్స్ మీటర్ పెరుగుతుంది. మా దగ్గర $1 ఫ్రెండ్స్ రూపాయలు లేవు. పొద్దున్నే ఫేవర్స్ కాళ్ళు ఎక్కువైపోయారు. అఫీషియల్ గా అడుకోనికి వచ్చినాం. ఈ క్యాప్ నాకు కాదు ఫ్రెండ్స్. అయినా తీసుకొని వచ్చిన. అరే జప్పా రాజా జంగి. ఇక ఫైనల్ గా టెంపుల్ అయితే చేరుకున్నాము. ఉన్నాయా 20 తరంలో ఇక్కడికి వచ్చేసాం. సో గైస్, మేము ఉండే పార్కో లొకేషన్ నుంచి వెళ్ళి టెంపుల్ వరకు అయితే 20 ధరం ఛార్జ్ అయింది మాకు టాక్సీకి. 20 ధరం అంటే మన ఇండియాలో 450 to 500 అయితే అవుతుంది. ఓకే లాలా, బాయ్ బాయ్ లాలా. బాయ్ టాటా గుడ్ బై గయా. సో వెనకాల కనిపిస్తుంది కదా, అదే టెంపుల్. ఫస్ట్ టైం వచ్చింది. ఇతను ఎప్పుడు రాలేడు టెంపుల్ కి. ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాడు టెంపుల్ ని. ఈ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. ఇక జర పొద్దున వచ్చినాం కాబట్టి రష్ అయితే ఏం లేదు.
సో లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనం లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కాళ్ళు కడుక్కొని పైన ఫస్ట్ ఫ్లోర్ లో దర్శనానికి అయితే వెళ్ళాలి. సో ఇలా వెళ్తుండగా మనకైతే రైట్ సైడ్ లో ఫ్లవర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అభిషేకానికి. బ్యాడ్లకి ఏంటంటే ఫోన్ అయితే ఇక్కడ వరకు అలో ఉంది, ఫోటో కానీ వీడియో అని తీసుకోవడానికి లోపల అయితే అలో లేదన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోస్ అయితే ఇవి నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసిన వీడియోస్. ఇప్పుడైతే కొన్ని క్లిప్స్ పెట్టాను చూడండి. ఫుల్ వీడియో కోసం మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. ఇక దర్శనం అయిపోయింది, మెట్ల ద్వారా కిందికి వస్తున్నాము. కిందికి రాగానే మనకి ఇక్కడ చూడండి చాలా రకాల రుద్రాక్ష మాలలు ఉన్నాయి, అవసరం ఉన్నవారు తీసుకోవచ్చు. దర్శనం అయిన తర్వాత అయితే నాకైతే ఒక బుక్ స్టాల్ అయితే కనిపించింది ఇక్కడ ఎగ్జిట్లో. నేనైతే బుక్స్ అయితే చూశాను, చాలా బాగున్నాయని. మీకు నచ్చితే మీరు కూడా తీసుకోండి. సో గైస్ నేనైతే జబ్రాల్లో ఉన్న హిందూ టెంపుల్కి వచ్చాను. ఇక్కడైతే మనకి బుక్ స్టాల్ కనిపించింది. ఇతని పేరు ప్రియాన్ అన్నమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి ఆల్ లాంగ్వేజెస్, బెంగాలీ, తమిళ్, మలయాళం, కన్నడ, ఈ లాంగ్వేజెస్లో కూడా మనకి ఇక్కడ మహాభారతం ఇవన్నీ బుక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ పెద్దవాళ్ళకే కాదు చిన్న వాళ్ళకి కూడా బుక్స్ ఉన్నాయి, అవైలబుల్లో ఉన్నాయి. మీరు వచ్చినప్పుడు ఈ బుక్స్ మాత్రం తీసుకోండి, చాలా బాగున్నాయి. మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు ఇవన్నీ చదువుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎటువంటి బుక్స్ కావాలన్నా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఒకసారి మీరు విజిట్ చేసినట్టయితే ఇక్కడ కంపల్సరీ వచ్చి మీరు బుక్స్ అనేది తీసుకోండి, మీకు నచ్చుతాయి, చాలా బాగున్నాయి. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చినాం. హాయ్ గైస్, దర్శనం అయిపోయింది. ఇప్పుడే దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నాము వెయిటింగ్ హాల్లో. ప్లేస్ వెళ్ళకుండా చుట్టూ తిరుగుతున్నాం, ఇట్లా టైం పాస్ సో మరో ఇక్కడ ప్రసాద్ బాగుంటుంది. ఈయనైతే ప్రసాదం కోసం వచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అంటే ఇంకొకటి గంట మాత్రం కొట్టరు, అర్థమైంది? గంట మాత్రం గంటి కొట్టురు. గంట కొట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ మా వాళ్ళ కొట్టారు. 7 గంటల మీ కూడా ఆదిలాబాద్ ఫ్రెండ్స్, నిర్మల ఫ్రెండ్స్, ఏదో చిట్టాపూర్, ఇక్కడ నిర్మల్ డిస్టిక్, ఖానాపూర్ మండల్, మస్కాపూర్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, నిర్మల్. తెలుసు కదా నిర్మల్ అంటారా బాబు, తగ్గేదేలే. సో గైస్ రిటర్న్ బ్యాక్ అయినాము. అయితే విషయం ఏంటంటే లోపల ఫోన్ అలో చేయలేదు, అందుకని వీడియో ఏం తీయలేదు. దర్శనం చేసుకున్నాము, పక్కనే గురుద్వారా కూడా దర్శనం చేసుకొని రూమ్కి వెళ్తున్నాము. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. యా, బెల్ ఐకాన్ అయితే గట్టి కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, గుడ్ నైట్. దిస్ ఈజ్ శ్రీకాంత్ నర్సోలా డేంజర్ స్మైలీ 1 2 3. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.